హాయ్. సో బిగ్ బాస్ లో నిన్న ఫైర్ అయింది కదా రితుది డిమాండ్ పవన్ ఎలా అనిపిస్తుంది అది? ఫైటింగ్ అంటే కూడా నాకు చుట్టానికి చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎనీ టైం కొట్టుకుని ఉంటేనే జనాలు మాత్రం చూస్తారు. ఇప్పుడు నార్మల్ బయట ఏదైనా గొడవ జరిగితేనే కుప్పలు జనాలు అందరూ పోగొతారు. బిగ్ బాస్ లో ఆ మాత్రం లేకపోతే జనాలు ఎట్లా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఇమాన్యుల్ ఎంత బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ చేసినా రీతు పవన్ కూడా ఇప్పుడు నుంచి అట్లాగే తయారయ్యారు. అదే హ్యాపీ బిగ్ బాస్ లో, అంతే. ఆ మాత్రం కూడా అయితే బిగ్ బాస్ చూడరు. సో బిగ్ బాస్ కొంతమంది ఏమంటారంటే మొత్తం వాళ్ళు జరిగిందంతా టెలికాస్ట్ చేయలేదు అని అంటున్నారు. దానిపై మీ కామెంట్స్ ఏంటి? అంటే దాంట్లో ఏమైనా నెగిటివ్ గా మాట్లాడుకున్న పాయింట్స్ ఏమైనా ఉంటాయేమో, దాని వల్ల కట్ చేసి ఉంటారు. లాస్ట్ లో మాత్రం అంటే శివాజీ గారు క్వశ్చన్స్ అడుగుతారు కదా, వాళ్ళ మనసులో మొత్తం కక్కేస్తారు. అప్పుడు ఎవరు నిజమా ఎవరు ఫేక్ అనే విషయం మనకు అర్థమైపోతుంది, అంతే. సో ఫ్యామిలీ వీక్ తర్వాత గేమ్ చేంజ్ అయింది అనుకోవచ్చా? గేమ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా 3 weeks ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ ఎట్లా ఉంటుందో ఇంక మనం అంచనా వేయచ్చు. ఈ 3 weeks బాగా టఫ్ గా పెడతారు గేమ్స్ అన్ని మొత్తం. ఎందుకంటే ఈ 3 weeks బాగా లెగాలి, బిగ్ బాస్ లెగాలని చెప్పి టఫ్ గేమ్సే. కానీ మళ్ళీ తిని కూడా చిన్న టాకింగ్ వచ్చిందన్న, ప్రియాంక కూడా ఇచ్చినట్టు ఏదో వస్తుంది. అది కూడా నిజమో ఫేక్ తెలియదు కానీ బట్ ప్రోమోలో అయితే కనిపిస్తుంది. నామినేషన్స్ ఎలా అనిపించాయి? నామినేషన్స్ ఓకే, పర్లేదు. నెక్స్ట్ వీక్ కంపల్సరీ డబుల్ ఎలిమినేషన్ మొత్తం గేట్ నుండి బయటకు పంపించేస్తారు. లాస్ట్ లో ఎవరైతే ఒక 2 members నిలుస్తారో వాళ్ళ ఇద్దరు చేతి లేపేస్తారు, అంతే. సో లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించింది? ఓకే, చాలా ఎమోషనల్ అయిపోయారన్న పాపం. చాలా గ్యాప్ వచ్చేసింది కదా, అంత కష్టపడి బిగ్ బాస్ లో ఉన్న రోజులు వాళ్ళ ఫ్యామిలీని దూరంగా ఉంటూ సొసైటీ దూరంగా ఉంటున్నారు కదా. లాస్ట్ లో విన్ అయితే మంచిగా సక్సెస్. కంపల్సరీ తనుజ ఇమాన్యుల్ ఉంటారేమో అనుకుంటున్నాను వాళ్ళిద్దరిలో, అంతే. ఎవరి ఫ్యామిలీ నచ్చింది మీకు? ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ నచ్చడం కూడా ఏముంటుంది, అందరి ఫ్యామిలీ వాళ్ళే కదా. రియల్ గా ఎవరు అనిపించింది? నాకు తనుజ, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ కి పాపం పెళ్లి చేసింది కదా, అది నాకు చాలా హ్యాపీ వచ్చింది. నెక్స్ట్ ఎవరంటే కళ్యాణ్ ఫ్యామిలీ మమ్మీ గారు బాగా. సో అందరూ తనుజ విన్నర్ అంటున్నారు, దీన్ని మీరు సమర్థిస్తారా? తనుజ విన్నర్ అంటున్నారు కదా. నేనే చెప్తున్నా కదా, జనాలు ఎందుకు, నేనే మొత్తుకున్నా గెలవాలని. కొంతమందికి ఎందుకు ఇష్టం అంతే. గెలవాలి అని మనసులో ఉంది, గెలుస్తుంది అక్క. ఒకవేళ గెలవకపోయినా రన్నర్ అయినా అవుతుంది, దానికైనా హ్యాపీ. ఓవరాల్ బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు అమ్మాయి కప్ ఇవ్వలేదు కదా, ఎలా ఇస్తున్నారు? కప్ప అదే ఇప్పుడు ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇన్ని సీజన్ కన్నా ఇప్పుడు తనుజాకి ఇస్తే మాత్రం నాగార్జున సార్ కానీ ఆ బిగ్ బాస్ కానీ మంచి నేమ్ వస్తుంది. విన్ అయితే హ్యాపీగా ఉంటది, అది. సో ఇమాన్యుల్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇమాన్యుల్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ నుండి కామెడీ చేయడం కానీ చాలా జబర్దస్త్, శ్రీదేవి డమ్మకం అన్ని ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఏమో చెప్పలేం, జనాల మైండ్ సెట్ ఆ క్షణానికి కూడా మారిపోవచ్చు, అంతే. సో ఆర్మీ పవన్ కూడా రేస్ లో ఉన్నారని కొంతమంది అంటారు. అవునవును, ఆ ఆర్మీ పవన్ గారు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గేమ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఆడితే ఈ పార్టీ కూడా కొంచెమైనా జనాలు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు తన మీద. మధ్యలో ఇంకా 2-3 నెలలు 3 weeks చూపిస్తే జనాలు ఎట్లా అన్న చెప్పు. ఫస్ట్ నుండి కష్టపడిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మధ్యలో 2 weeks నుండి వచ్చే ఎట్లా సపోర్ట్ చేస్తారు జనాలు, ఏమో చెప్పలేం. బెటర్ థింగ్. సుమన్ శెట్టి గారు కూడా పర్లేదు, ఆయన బాగానే ఆడుతున్నాడు, గేమ్కి న్యాయం చేస్తున్నాడు. అంత ఉన్నా సరే, అంత పర్సనాలిటీ ఎంత ఉన్నా కూడా ఆయన పరంగా బిగ్ బాస్కి వచ్చినందుకు న్యాయం చేస్తున్నాడు, హ్యాపీ. నెక్స్ట్ వీక్ ఆలే కానీ ఎలిమినేషన్ అయిపోతారు. దివ్య 2 డబుల్ ఎలిమినేషన్, దివ్యాను సంజన గారు వెళ్ళిపోతారు. ఎందుకంటే వీక్ లో ఉన్నది వాళ్ళే కాబట్టి, మైనస్ పాయింట్ లో ఉంది వాళ్ళే కాబట్టి నెక్స్ట్ వీక్ వాళ్ళు ఇద్దరు వచ్చేస్తారు. రీతు అక్క పవన్ పాపం నమ్ముకొని ఉంది కాబట్టి ఇంకా క్లోజ్ అయిపోతున్నారు. అప్పుడు వాళ్ళు చిన్న విషయాలకి పవన్ రీతు మీద ఎమోషన్ చూపించడం మాట్లాడే వాళ్ళు రీతుకి ఇంకా కనెక్షన్ అయిపోతుంది. మరి బయటకు వచ్చినంత ఆ రిలేషన్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు లేదు తెలియదు, కానీ ఇప్పుడైతే హ్యాపీ, అంతే. ఇంకా ఫేక్ గేమ్ లేవుండవు, డైరెక్ట్ అటాక్ లే. ఇంకా పోతే ఉంటాం బిగ్ బాస్ లో, కప్పు గెలుతామా లేదా అంతే, కథ కొట్టుకొని చచ్చిపోయినా ఏం పర్లేదు. బిగ్ బాస్ లో ఒక విన్నర్ అవ్వాలనుకుంటే ఈ కష్టపడేది మొత్తం ఇన్ని రోజులు ఏమో కానీ ఈ 3 weeks కష్టపడండి రాబాయ్. ఎప్పుడైనా సరే ఓటమి అన్న తర్వాత గెలిపొస్తుంది కాబట్టి మీ ఇప్పుడున్న నెగిటివ్ అంతా మంచిగా చేస్తే లాస్ట్ లో ఉన్నది కప్పు మాత్రం గెలుస్తాడు, అది ఎవడైనా మనం చెప్పలేదు. డబ్బులా ఎండింగ్ ఇస్తారు, నేనే వద్దులే అన్న, అందరు తీసుకుంటారు అన్న. డబ్బుల విషయంలో అడుక్కున్నాడనే తీసుకుంటాడు అన్న. విన్నర్ రేస్ లో ఉండి సో డబ్బులు తీసుకుంటావా, విన్నర్ రేస్ కి వెళ్తావా అంటే ఎవరు తీసుకుంటారని మీరు అంటున్నారు? ఇమాన్యుల్ తీసుకుంటాడా, తనుజ తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారు? విన్ అయితే ఆల్మోస్ట్ తీసుకుంటారు కదన్నా. కాకుండా కూడా తీసుకుంటారు. ఒకవేళ బిగ్ బాస్ కి నాగన్ సార్ చేతుల మీద డబ్బులు ఒక విన్ కాకపోయినా సరే నాగన్ సార్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే జనాలు నిర్ణయం కాబట్టి ఎవరైనా ఒక్కలే విన్ కావాలన్నా, ఓడిపోవాలి గెలవాలి అంతే. ఓన్లీ 1 members కాబట్టి ఓడినా గెలిచినా కంపల్సరీ బిగ్ బాస్ నుండి వాళ్ళకి ఇన్ని రోజులు అంతకన్నా కష్టపడి బిగ్ బాస్ ఉన్నారు కాబట్టి డబ్బులు ఇస్తే కంపల్సరీ తీసుకుంటారు. ఎనీథింగ్ పర్సన్ ఎవరైనా సరే. థ్యాంక్ యూ.